తప్పు చేస్తే ఊరి నుంచి వెలివేయడం ఒకప్పుడు చూశాం. కానీ వేరే కులం వ్యక్తిని ప్రేమించడాన్నే తప్పుగా ఎంచి ఆ ప్రేమనే వెలివేస్తున్న కథల్ని వారం వారం చూస్తున్నాం వెలి ప్రేమలో. మనసులు కలిసిన మరుక్షణం నుంచి ఆ ఇద్దరు వేరువేరు కాదు, ఒక్కటే. పేరుకి శరీరాలు వేరేనా, ఇద్దరి ఆత్మ ఒక్కటే. నిజమైన ప్రేమికులకి మాత్రమే అనుభవంలోకి వచ్చే విషయం ఇది. ఒకరికొకరు కాదు, ఇద్దరూ ఒక్కటే. 4 కళ్ళు రెండై అందమైన కళల్ని కంటాయి. అయితే ఆ కళల్ని చిదిమేద్దామని సమాజం చూస్తుంది. వాళ్ళిద్దరికీ అడ్డం పడుతుంది, దాడులు చేస్తుంది, ఎలాగైనా విడదీయాలని చూస్తుంది. ఎగిరిపోతే అంతా బాగుండదని రెక్కలు కత్తిరిస్తామని పదే పదే హెచ్చరిస్తుంది. పలావ్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చి, ఎండ్రిన డబ్బా ఒకటి తీసుకొచ్చి, నువ్వు బ్రతకడం అనవసరం, మా మాట వినడం లేదు గనక. ఈమె పేరు శివపార్వతి. ఈమెను చనిపోమ్మన్నది ఎవరు? ఇక బతకడం వేస్టు అంటున్నది ఎవరు? వేరెవరో కాదు, సొంత అన్న, రక్తం పంచుకొని పుట్టిన సోదరుడు. చెల్లి చస్తే అన్నకి పీడ వదిలిపోతుందట. అందుకే ఓ చేత్తో ఎండ్రిన్ డబ్బా, మరో చేత్తో పలావ్ ప్యాకెట్ తెచ్చాడు. ఇంతకీ శివపార్వతి చచ్చిపోవలసినంత ఘోరమైన నేరం ఏం చేసింది? ఆమె తన జీవితానికి సంబంధించి తన సొంత నిర్ణయం తీసుకుంది, అంతే. ఇదిగో ఈయన పేరు ఆంజనేయ రాజు. ఇతన్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది, అంతే. ఇక టార్చర్ మొదలయ్యింది. నయానా భయానా చాలా చెప్పి చూశారు. అతన్ని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు అన్నారు. ఎంత చెప్పినా ఆమె మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. వివాహం చేసుకోవడానికి నేను నిర్ణయించుకున్నప్పుడు మా వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు. అతనికేముందని పూటకి గడవనటువంటి స్థితిలో ఉన్నాడు అతను. అదేమంటే మా అన్నయ్య అన్నాడు, నెత్తి మీద రూపాయి పెడితే ₹1 కూడా ఎవరు కొనరు, అలాంటి వాడిని చేసుకుని ఏం సుఖపడతావు అంటే, నాకు 1.5 ఎకరాల పొలం ఉందండి నా పేరు మీద, ఒక 16 నవరసలు బంగారం, ఇవన్నీ ఉన్నాయి, కేవలం నీ ఆస్తి కోసం అతను చేసుకుంటానంటున్నాడు, నువ్వు అవివేకంలో పడుతున్నావు, నా మాట విను అని ఎన్నో రకాలుగా నాకు చెప్పడం, కాదు అని చెప్పి వాళ్ళందరినీ ఎదిరించి నేను మా వారిని చేసుకోవడం జరిగింది. శివపార్వతిది గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న గాంధీనగరం అనే పల్లెటూరు. తండ్రి 25 ఎకరాల భూస్వామి. మా నాన్నగారు మంచి మోతుబరి రైతు. దాదాపు ఒక 25 ఎకరాల పొలం ఉన్నటువంటి భూస్వామి మా నాన్నగారు. అంతేకాకుండా పసుపు యార్డులో భాగస్థుడు. ఇక ఆంజనేయరాజుది కూడా అదే ప్రాంతం. ఊరి పేరు పల్లెకోన. వాళ్ల నాన్న తెనాలిలో ఓ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఆంజనేయరాజు బుర్రకథలు చెప్పే కళాకారుడు. శివపార్వతి కూడా హరికథాగానంలో దిట్ట. ఇద్దరు ఒకే గురువు దగ్గర విద్య నేర్చుకున్నారు. ఆయన పేరు తెల్లాకుల వెంకటేశ్వర్లు గుప్తా. ఇద్దర్నీ కళలు కలిపాయి. అప్పట్నుంచి ఇద్దరూ కలసి కలలు కనడం మొదలుపెట్టారు. ఇది శివపార్వతి కుటుంబానికి తెలిసింది. అగ్గి మీద గుగ్గిలమై నన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. నేను ఎక్కడ కనపడితే అక్కడ నన్ను భయపెట్టడం, రౌడీలను పిలిపించడం, వాళ్ళు నా ఎమ్మట పట్టడం, నేను వాళ్ళకి తెలియకుండా పారిపోవటం కూడా ఇటువంటి చాలా కార్యక్రమాలు జరిగింది. మా అన్నయ్య ఒకరోజు వచ్చి మేమిద్దరం బయలుదేరి వెళ్తుంటే రిక్షాలో నుంచి ఆయన్ని తోసేసి ఆయన ఎక్కేసి నన్ను తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయటం అట్లా జరిగింది. ఈయనని కొట్టించాలని అది ఇది ఏదో చాలా ప్లాన్లు వేశారండి. ఆంజనేయరాజు ఓ బడిపంతులు కొడుకు. ఆర్థికంగా చూస్తే చెప్పుకోవడానికి ఏమీ లేదు. పోనీ భవిష్యత్తులోనైనా బాగా సంపాదించే అవకాశం ఉందా అంటే అది లేదు.
బుర్రకథలు చెప్పేవాడు ఏం సంపాదించగలడు? ఈ కారణాల వల్లే రాజును వాళ్ళిష్టపడలేదనుకుంటే పొరపాటు. అసలు సిసలు కారణం ఇంకొకటుంది. అది కులం. ఆమె కమ్మ, అతడు భట్రాజు. వాళ్ళిద్దరి మనసుల గురించి వాళ్లకి అనవసరం. వాళ్ల దృష్టిలో ఇది పరువు సమస్య. కేవలం కుటుంబానికే కాదు, కులం మొత్తానికి. అందుకే తన్నడానికి, చంపడానికి తయారైపోయారు. పెళ్లయ్యాక కూడా వదిలిపెట్టకుండా ఎలాగైనా విడదీయాలని ప్రయత్నించారు. అదేమంటే ఒకరోజు మా అన్నయ్య అండి పలావ్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చి, ఎండ్రిన డబ్బా ఒకటి తీసుకొచ్చి, నువ్వు బ్రతకడం అనవసరం, మా మాట వినడం లేదు కనుక ఈ పలావ్ తిని ఎండ్రిని దాగి చచ్చిపో, ఇగో దీని మీద సంతకం పెట్టేది పొలం కాగితాలు, దస్తావేజులు రాయించుకుని దాని మీద సంతకం పెట్టమని అడగటం జరిగింది. ఆ రోజు శివపార్వతిపై టార్చర్ అక్కడితో అయిపోలేదు. ఆమెను ఇంట్లో ఓ గదిలో బంధించారు. తరువాత నెమ్మదిగా కులంలోనే ఎవరికో ఒకరికిచ్చి చెయ్యాలనేది వాళ్ల ఐడియా. మా వాళ్ళంతా ఇంట్లో పెట్టి తలుపేస్తే రాత్రిపూట అండి, రాత్రిపూట మా అన్నయ్య నార్ల సాంబశివరావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ అన్నయ్య, అమ్మా నీకేం పర్లేదు, బాధపడబాక అని చెప్పి రాత్రిపూట ఆయన నన్ను తీసుకుని నంది వెలుగు దాకా నడుచుకుంటూ తీసుకొచ్చి బస్ ఎక్కించి పంపించేశాడు. ఆ రోజు హెల్ప్ చేయకపోతే నన్ను రానిచ్చేవాళ్ళు కాదు, వేరే పెళ్లి చేసేసేయాలని అనమాట. ఆయన వద్దు మనకి అనే దీనిలో ఉంటే ఆయన తీసుకొచ్చి. విన్నారుగా, మనకి పెళ్లి చాలా పవిత్ర కార్యం. కానీ అది కులంలో జరక్కపోతే అపవిత్రమైంది. అందుకే మళ్ళీ ఇంకో పెళ్లి చేసి కులంలో కలిపేయడానికి తాపత్రయపడతారు. మా జీవితం మా ఇష్టం అంటే కులం ఒప్పుకోదు. మనసులు కలిసాయని వర్ణ సంకరం చేస్తామంటే ఊరుకోదు. మా బాధలు మేం పడతాం, మీకెందుకు అన్నా వినిపించుకోదు. ఎంత చెట్టుకంత గాలన్నట్టు ఎంత కులానికి అంత బెట్టు. అది చిన్న కులమైనా పెద్ద కులమైనా సరే, ఏదో ఒక స్థాయిలో కులాంతరాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటుంది. వాళ్ళని ఎలాగైనా విడదీసి మళ్ళీ మందలో కలిపేయాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. సమాజం ఏ మార్పు లేకుండా యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. ఇది కుల వ్యవస్థ లక్ష్యం. కులానికి, మతానికి మనసుతో పనిలేదని చెప్పుకున్నాం కదా. శివపార్వతి అన్నలే కాదు, రాజు తండ్రి కూడా వీళ్ళిద్దరినీ విడదీయడానికి ప్రయత్నించాడు. 4 నెలలు కష్టపడి వెతికితే కొడుకు ఆచూకీ తెలిసింది. ఇంటికి వెళ్దాం రమ్మని తెనాలి తీసుకొచ్చాడు. తెనాలి నుంచి జంప్ అయిన రాజు, శివపార్వతి కోదాడ సమీపంలోని బైర్నంపాడు అనే ఊళ్ళో ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఇంటికి వెళ్దాం రమ్మని తెనాలి తీసుకొచ్చాడు. కోడల్ని స్టేషన్ దగ్గరే ఉంచి కొడుకును తీసుకెళ్లి గదిలో పెట్టి బంధించాడు. 3 నెలలు 4 నెలల తర్వాత నేను ఎక్కడున్నానో అడ్రస్ తెలవటం. ఆ తర్వాత మా నాన్నగారు నా దగ్గరకు వచ్చి, అయిపోయింది, ఏదో చేసావు, రా బయలుదేరి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్దాం, అక్కడే ఉందిరు గారని చెప్పి రైల్వే స్టేషన్లో మా వాళ్ళను ఉంచి నన్ను ఒక్కడిని ఇంటికి తీసుకొచ్చి బయటికి పోకుండా గడియేశాడు. ఆమె బాధ్యత, నీకు అనవసరం, సంబంధం లేదన్నట్టుగా అది తాళం వేశారు. దాదాపు సాయంత్రం 5 గంటల వరకు నేను లోపలే ఉండటం జరిగింది. పాస్కి వెళ్ళాలని అబద్ధం చెప్పి బయటకు వచ్చి అక్కడి నుంచి బయలుదేరి ఆ బ్రిడ్జి మీదుగా అటు నుంచి, వైకుంఠపురం బ్రిడ్జి మీదుగా అటు నుంచి వెళ్ళి, అది పెద్ద కులమైనా చిన్న కులమైనా తనకంటూ ఓ ప్రత్యేకత, ఓ పవిత్రత ఉంటాయని ప్రతి కులమూ ఫీల్ అవుతుంది. అందుకే అమ్మాయి కుటుంబమే కాక అబ్బాయి కుటుంబం వీరిని విడదీయడానికి ప్రయత్నించింది. దీంతో మళ్లీ బైర్నంపాడు వెళ్లిపోయింది ఈ జంట. కొన్నాళ్లకి మళ్లీ తెనాలి తిరిగొచ్చారు. కష్టాలు మొదలయ్యాయి. ఆకలి, అవమానాలు అనుదినం వెంటాడుతున్నాయి. ఏదో ఒక పని చేసి ముందు పొట్టపోసుకోవలసిన పరిస్థితి. అప్పుడే రాజు సోడాలమ్మడానికి బయలుదేరాడు. ఉన్న ఊళ్ళో అమ్మడానికి నామోషి అనిపించి పొన్నూరు వెళ్లి ఆ పని చేసి వచ్చేవాడు. ఎవరు మా ఆలనా పాలనా చూడలేదు. చాలా బాధలు పడ్డాం. అప్పుడు సోడా బండి నెట్టేవాడిని, 5 సోడా బండి సోడాలు అమ్ముకునేవాడిని. అప్పుడు 5 పైసలు అండి సోడా. 5 పైసలు సోడా మేము సాయంత్రానికి 6 రూపాయలు 5 రూపాయలు తీసుకుని వచ్చి, ₹1 బియ్యం, పావలా పొలాలు, 10 పైసలు కారం అట్లా తీసుకొచ్చి అప్పటికప్పుడు ఆవురావురమంట తినేవాళ్ళం. ఆకలితో ఉన్నామేమో బాగా. అప్పుడు అట్లా చేసేవాడు. కష్టపడ్డాను నేను, కానీ కష్టాలు పడ్డాను. అనేక రకాల పాపం చాలా పనులు చేసేవాడు. సోడాలు అమ్మటం అని, అవని ఇవని. ఆయనకి ఏ పని దొరికితే ఆ పని, టైలరింగ్ కూడా వచ్చు, మిషన్ కుట్టడం, అలాంటివి చేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఏ పూటకా పూట తిండికి వెతుక్కునే రోజుల్లో ఆ మెతుకులు ఎంతో రుచికరంగా ఉండేవి. కనీసం సరైన బట్టలు లేకపోయినా ఆ మమతలు
ఎంతో శక్తినిచ్చేవి. ఒక చీరనే మా వాళ్ళకి ఒక చీరే ఉండేది అప్పుడు. ఆ టైంలో బాధపడే టైంలో అదే రాత్రిపూట నా లుంగి కట్టుకుని రాత్రిపూట నా లుంగి కట్టుకుని ఆరేసుకుని పగలు అదే చీర మళ్ళీ కట్టుకునేది. పక్కన చుట్టుపక్కల వాళ్ళు అడిగేవాళ్ళు, ఇదేంటంటే నిన్న ఇదే చీర కట్టుకున్నారు, ఇవాళ ఇదే చీర కట్టుకున్నారు ఏంటని అడిగేవాళ్ళు. నాకు ఇటువంటి 2 రకాల చీరలు ఉన్నాయి, 2 ఉన్నాయి చీరలు, అదే రకం అదే రంగు అని చెప్తే అట్లా అబద్ధాలు చెప్పి అనేక బాధలు పడ్డాం. ఆ తర్వాత పిల్లలు ఇద్దరూ కళాకారులే కాబట్టి కథలు చెప్పుకొని బతికే అవకాశం ఉంది. అయితే వాటినే జీవనాధారం చేసుకుని బతకడం కష్టం. ఎప్పుడో 1-2 అవకాశాలు వస్తాయి. వాటితోనే బండి లాగలేరు కదా. కాబట్టే రాజు షోడాలమ్మేవాడు, టైలరింగ్ చేసేవాడు. ఈలోగా పిల్లలు, మరికొన్ని బరువు బాధ్యతలు. నోరు తెరిచి అడిగినా అయిన వాళ్ళెవరూ ఆదుకోలేరు. ఇన్కమ్ అంటూ ఏమీ లేదు. ఎప్పుడో కథ వచ్చేది ఎండమావుల్లో గనక ఎదురు చూస్తున్నట్టుగా మేము ఎదురు చూస్తూ ఉంటే ఏదో కథ వచ్చేది. అప్పటి వరకు ఏదో 100కి 10 రూపాయలు వడ్డీకి అడిగి తీసుకురావటం, తినడం, మళ్ళీ ఆ డబ్బులు రాగానే వాళ్ళకి ఇచ్చేయడం, అట్లా జరిగేది. ఆ తర్వాత మా నాన్న దగ్గరికి వచ్చే, నాన్న మరి రోజు పండగ కాబట్టి ఒక సాల్ట్ బియ్యం నేను వండుకుంటా ఉంటాం. బియ్యం లేవంటే నువ్వు వచ్చినా ఇంటూ అన్నం తిను, అమ్మాయికి పెట్టడానికి మాకు ఇష్టం లేదు, అమ్మాయి రావడానికి వీల్లేదు, నువ్వు తిను అంతవరకు అని చెప్పని అదే. కానీ కనీసం ఒక సాల్ట్ బియ్యం ఇవ్వటానికి కూడా అన్నం వండుకోవటానికి ఆయన అంగీకరించాల. అరే మన వాళ్ళు కష్టాల్లో ఉన్నారే అని అయిన వాళ్ళు కానీ బంధువులు కానీ కరిగిపోతారనుకుంటే అది భ్రమే. అలా ఫీల్ అయ్యే పరిస్థితే ఉంటే ఈ సమస్యలే ఉండవుగా. వెలివేయడం, దాడులు చేయడం, చివరికి చంపేయడం, ఇవేవీ కుదరకపోతే వాళ్ళ చావు వాళ్ళు చేస్తారనుకుని వదిలేయడం, అంతే తప్పితే అరే అసలు ప్రేమ ఒక్కటే ఎందుకు నేరమైంది, ఒక్క కులాంతరం వల్లే పరువు పోతుందా అని మాత్రం ఆలోచించరు. ఆ రోజుల్లో ఎవరైనా బంధువులు కనిపిస్తే శివపార్వతి పలకరించేది. కాని వాళ్లు మాత్రం ముఖం తిప్పేసుకునేవాళ్లు. అందరూ ఉన్నా ఎవ్వరూ లేరు అన్న సంగతి ఆమెకు అర్థమయ్యింది. పూటగడవని స్థితిలో అనుబంధాలు, ఆత్మీయతలు ఎంత బూటకమో తెలిసొచ్చింది. ఎవరూ మమ్మల్ని ఆదుకోకపోవడంతో పస్తులు కూడా ఉండి కూడా ఆయనే జీవితం, ఆయనే లోకం అనుకుని నేను కాలం గడపడం జరిగింది. తర్వాత మా బాబు కడుపులో పడిన తర్వాత కనీసం పూట గడవనటువంటి స్థితిలో ఈ పొలం, డబ్బు, ఈ నగలు ఇవన్నీ కూడా మా అక్కయ్య ఆధ్వర్యంలో ఉన్నాయి. మా అక్కయ్య దగ్గరికి వెళ్ళాను నేను. వెళితే ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అనే ఉద్దేశంతో ఇంట్లోకి రానివ్వకుండా చీపురు కట్టతో నన్ను కొట్టడం జరిగింది. పసి బిడ్డను వేసుకుని వెళ్ళి కూడా వెనక్కి తిరిగి రావడం జరిగింది. 2 వైపుల నుంచి బంధువుల సహాయ నిరాకరణ నడుస్తోంది. కనీసం క్షేమ సమాచారాలు అడిగేవారు కూడా లేరు. దీంతో పురోళ్ళైనా మరొకటైనా వీళ్ళిద్దరే ఒకరికొకరు తోడుగా నిలవాల్సిన పరిస్థితి. పిల్లల కడుపున పట్టడం, పురుళ్ళు కూడా నేనే పోసుకోవటం, పురుళ్ళు కూడా నేనే పోసుకుని పిల్లలకి మంచిగా చెడుగా అని హాస్పిటల్ తిరగటం కానీ అనేక ఇబ్బందులు పడ్డాం. నిండు నెలతో ఉండి కూడా హరికథను ఆమె చెప్పడం తప్పలేదు. అప్పటికి నేనే కావాలనుకుని నాతోనే జీవితం సాగించుకుంటూ ఎన్నో కష్టాలకి లోని పిల్లల్ని 4గురిని పెంచి పెద్ద చేసి వాళ్ళకి డిగ్రీల వరకు చదివించి ఎన్నో రకాలుగా కష్టాలను అనుభవించి నిండు నెలలతో కడుపుతో ఉండి కూడా కథలు చెప్తూ ఉంటే జనం సానుభూతి చూపించేవాళ్ళమ్మా, నువ్వు నిండు నెలలతో ఉన్నావు చాలమ్మాయి కానీ అలా సానుభూతి చూపించేవాళ్ళు. తర్వాత డెలివరీ అవటం కూడా ఇంట్లోనే అయ్యేదాన్ని. పాపం మావారే పురుడు పోసేవారు. ఆ తర్వాత 2వ రోజే లేచి మళ్ళా తలారా స్నానం చేసి ఇంటి పనులన్నీ చేసుకుని మళ్ళీ 10వ రోజుకే కథలకి వెళ్ళిపోవడం జరిగేది. పొట్లపాడు అనే గ్రామంలో కథ చెప్తూ ఉంటే, అమ్మా కథ చాలా బాగా చెప్తున్నావు, మీ కొడుకు ఏడుస్తున్నాడమ్మా, నోరెండిపోతుంది, వచ్చి పాలిచ్చి మళ్ళీ కథ చెప్పు
అని జనం అంటే అప్పుడు స్టేజీ దిగి పిల్లాడికి పాలిచ్చి వచ్చి కథ చెప్పినటువంటి రోజులు కూడా ఉన్నాయి. తరువాతి కాలంలో ఆమె బంధువులు ఆమెని, అతడి బంధువులు అతన్ని మాత్రమే ఫంక్షన్లకు పిలిచేవాళ్లు. వీళ్ళు వెళ్లేవాళ్లు కాదు. బంధువులు కనీసం పిలవడానికి వాళ్ళు వస్తే మా అన్నయ్యని పంపించండి, మీరు రావద్దు. ఏ ఫంక్షన్కైనా సరే మీరు రావద్దు, పిల్లల్ని ఆయన్ని పంపించండి అనేవాళ్ళు. ఆ పిల్లలు నాకు పుట్టిన వాళ్లే కదా, అయినా వాళ్ళు ఏంటా ఇలా అంటున్నారు అని ఎన్నో అవమానాలు పొంది కూడా పోనీలండి మీరు వెళ్ళండి అని అంటే ఆయన పిల్లలు కూడా నా కోసం వాళ్ళు కూడా మానుకునేవాళ్ళు. అట్లా ఎన్నో అవమానాలు. ఇక మా వాళ్ళు మా తరఫు ఉన్న వాళ్ళు అయితే నువ్వు ఒక్కదానివి రా, వాళ్ళు వద్దు అని అనడం జరిగింది. అట్లా ఆయన్ని పిలవనప్పుడు నేను వెళ్ళటం ఏంటని చెప్పి నేను మానుకుని. ప్రేమించే హృదయాలు తప్ప మరో ఆస్తి లేదు, కళ తప్ప మరో సంపద లేదు. కలిమి నుంచి వచ్చిన శివపార్వతి, లేమి నుంచి వచ్చిన ఆంజనేయరాజు కష్టాల్లో సుఖాల్లో ఒకరికొకరం ఉన్నాం అన్న భరోసాతోనే బతుకుబండిని లాక్కొచ్చారు. పిల్లలను పెంచి పెద్ద చేశారు. నాతో పాటు అనేక ఇబ్బందులు పడింది. ఇబ్బందులు పడి కథలు చెప్పి అన్నీ ఉండి ఆ రోజున ఎన్నో ఇబ్బందులు పడింది. అంతమంది బాధగా ఉండి ఈ రోజున భగవంతుడి వల్ల హరికథలు చెబుతూ అట్లాగే కాలక్షేపం చేస్తూ కూటికి గుడ్డకి లోటు లేకుండా సాగిపోతూ ఉందని. వీరికి 4 పిల్లలు, అందరూ మగపిల్లలే. 3 కులాంతరం, 1 మతాంతరం చేసుకున్నారు. ఆఖరి కొడుకు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నంత పనిచేశాడు. కానీ అమ్మాయి బంధువులొచ్చి పిల్లను తీసుకెళ్లిపోయారు. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. తను ఎంతగానో ఇష్టపడ్డాను. తర్వాత అంటే వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ వల్ల కానీ ఏదైనా కానీ ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నా కూడా తీసుకుని వెళ్ళిపోయారండి. అమ్మాయిని కాదుకూడదు, మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు అని చెప్పేసి. మా వైశ్యాస్లో వేరే కులాంతర వివాహం అంటే మమ్మల్ని వెలేస్తారు అది ఇది అని చెప్పేసి. కులాంతరం చేసుకున్న వారి పిల్లలపై చిన్న చూపు కొనసాగుతూనే ఉంది. వాళ్లంతట వాళ్ళు ఓ తోడు వెతుక్కుంటే పర్వాలేదు గాని అరేంజ్డ్ మ్యారేజ్ చెయ్యాలంటే ఇంకా కష్టంగానే ఉంటుంది. ఆడపిల్లయితే మరింత కష్టంగా ఉంటుందని చెప్పుకోనక్కర్లేదు. ఇది శివపార్వతి ఆంజనేయరాజుల ప్రేమ కథ. ఈ కథే కాదు, ఏ కథ నుంచైనా మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, మారాల్సింది మన ఆలోచన విధానమే అని. ఇలా వెలివేతకి గురైన ప్రేమ కథలు మీకు తెలిస్తే మాకు కూడా తెలియజేయండి. జీవితాంతం అనవసరంగా అన్యాయంగా కనీసం ఇప్పుడైనా గౌరవించుకుందాం. వచ్చే వారం మరో వెలి ప్రేమ కథతో మళ్ళీ కలుద్దాం.